చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అంటే డిఫెన్స్ ఇండస్ట్రీనే అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. దీన్నే ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఆయన కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు, కేంద్రం కేటాయించాల్సినటువంటి కేటాయింపులు, వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి రక్షణ రంగ పరిశ్రమలు తీసుకురావడం కూడా ఒక పెద్ద లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ టూర్ సందర్భంగా క్షిపణి వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నాగాయలంక మండలంలో ఉండేటువంటి ఒక క్షిపణి రక్షక వ్యవస్థని ఏర్పాటు చేసే మిసైల్ టెస్టింగ్ రేంజ్ని ఏర్పాటు చేసేటువంటి ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే తరహాలో డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సహకరించాలనే విజ్ఞప్తిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించినటువంటి విశేషాలని ఆయనే ట్వీట్ చేశారు. పలువురు కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. ఆ క్రమంలోనే కేంద్ర యూనియన్ మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాల గురించి కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, అలానే రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర అవసరాలని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి అధికారులు, మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సో రాష్ట్రానికి సంబంధించి 20 లక్షల వరకు రూఫ్ టాప్ అంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దానికి సంబంధించి 20 లక్షల కనెక్షన్స్ కావాలనేటువంటి విజ్ఞప్తి. దాదాపు 30 లక్షల కనెక్షన్స్ అడిగారు. ఉచితంగా ఇచ్చేవి 20 లక్షల కనెక్షన్స్ ఉండాలి. 10 లక్షల కనెక్షన్స్ వరకు సబ్సిడైజ్డ్ కనెక్షన్స్ని ఇవ్వండి అనేటువంటి విజ్ఞప్తిని చేశారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం అంటే ఎస్సీ ఎస్టీలకి చెందినటువంటి కుటుంబాలకి ఉచితంగా ఏర్పాటు చేస్తారు. అంటే విద్యుత్ సప్లై కూడా ఉచితంగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతా కూడా సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ జనరేట్ చేసి ఆ కుటుంబానికి ఉచిత విద్యుత్ ఇస్తారు. అక్కడ ఉండేటువంటి సర్ప్లస్ పవర్ని మెయిన్ గ్రిడ్కి కనెక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఆ అంశాన్ని చంద్రబాబు నాయుడు షేర్ చేశారు. దీంతోపాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిగినటువంటి భేటీ సారాంశాన్ని కూడా ఇందులో వివరించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఈ ప్రతినిధులందరూ కూడా, రాష్ట్ర ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా భేటీ అయ్యారు. సో ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటంటే డిఆర్డిఓ లింక్డ్ ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ చేయాలనేటువంటి విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి చేశారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ మధ్యకాలంలో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో అనేక పరిశ్రమలు దీనికి సంబంధించినవి వస్తున్నాయి. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అనేది మనం ఒకసారి చూస్తే కనుక వి డిస్కస్డ్ ఏ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు ఎమర్జ్ యాజ్ ఏ కార్నర్ స్టోర్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఫ్యూచర్. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈ రెండు సెక్టార్లో కూడా పరిశ్రమల్ని విత్ ద ప్రపోజల్స్ రేంజింగ్ ఫ్రమ్ థీమాటిక్ డిఫెన్స్ హబ్స్ అండ్ డిఆర్డిఓ లింక్డ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టు స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ ఇన్నోవేషన్స్. వీటన్నిటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫుల్లీ గేర్డ్ టు కంట్రిబ్యూట్ ద ఆత్మనిర్భర్ భారత్, గ్రేట్ఫుల్ ఫర్ ఎంకరేజింగ్ రెస్పాన్స్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ ఫుల్ సపోర్ట్. సో ఇది కేంద్ర మంత్రితో జరిగినటువంటి భేటీ సారాంశం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి, ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా సన్నద్ధంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డిఆర్డిఓ అంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక ఉత్పత్తుల్ని డిజైన్ చేస్తుంది. సో ఈ మధ్యనే మిసైల్ టెస్టింగ్ సెంటర్కి సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చింది. ప్రధానమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. దాదాపు 1500 కోట్ల రూపాయలతో ఉమ్మడి కృష్ణా జిల్లా తీరంలో ఏర్పాటయ్యేది, అంటే సముద్రానికి దగ్గరలో ఏర్పాటయ్యేటువంటి మిసైల్ టెస్టింగ్ రేంజ్ అది. అదే తరహాలో ఏరోస్పేస్కి సంబంధించి కానీ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇతర పరిశ్రమలను కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున స్థాపించడానికి కేంద్రం సహకరించాలనేటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి ఆయన ప్రతినిధి బృందం చేసింది. కేంద్రం ఈ మధ్యకాలంలో ఈ ఆల్టర్నేటివ్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఏరోస్పేస్కి సంబంధించి, డ్రోన్ టెక్నాలజీస్కి సంబంధించి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి దానికి కావాల్సినటువంటి క్లీన్ పాలసీస్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. కాబట్టి సమన్వయంతో కొన్ని పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ రెడీ చేసినట్టుగా మనం భావించవచ్చు. కేంద్ర మంత్రి స్పందన కూడా పాజిటివ్గా ఉందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కాబట్టి ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయో కాలం నిర్ణయిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.